మొత్తానికి బాకీ పూర్తి చేశావు. చీమలు కూడా కోట్లు కట్టగలవని చిన్నోళ్ళకి ధైర్యం ఇచ్చావు. అసలు నువ్వు ఈ బాకీ మెల్లగా తీసుకుంటానంటే దస్తావేజులు ఇచ్చేసేవాడిని. గుమస్తా రాలేదు, సాయంకాలం వచ్చి దస్తావేజులు తీసుకు. దాందే ఉంది బాబు, నెమ్మదిగా ఎదురు గాని. ఆహా, రుణాలు తీరిపోయాక రాత కొత్తలు కూడా తీరిపోవాలి. అందరూ అలాగే ఉంటారా? ఏమో, సాయంకాలానికి నేను సావచ్చు, నా పెళ్ళానికే చెడుబుద్ధి రావచ్చు, నా కూతురికే చెడుబుద్ధి రావచ్చు. సాయంకాలం వచ్చి దస్తావేజులు తీసుకెళ్ళిపో. వచ్చారా? మీకోసం ఎదురు చూస్తున్నాను. ఇంక మొదలెడతాను. సచేతమ్మా, అదేమిటమ్మా? చదివాను, తింటున్నాను. అది రాత్రాను, నువ్వు తినకూడదు. ఏ, మీరు తినరా? మేమంటే మేము, నేనంటే నేనే. వద్దమ్మా, వద్దు. ఆపితే నా మీద తొట్టే. నేను తినాలి, మీరు చూస్తూ ఉండాలి, అంతే. మీరు కూర్చోండి. ఇప్పటికి 3 అయ్యాయి. ఇది 4, దీంతో 5. అమ్మయ్యా, అయిపోయాయి. ఏమండి, నేను మీ ఇంట్లో మిరపకాయలు చద్దనం తిన్నానా లేదా? మంచుడు కావాలమ్మా? అక్కర్లేదండి. బాగా తిన్నానా లేదా? బాధపడ్డానా? తినగలను కదా, మీలాగా, కృష్ణలాగా. ఏమిటమ్మా ఇదంతా? ఏమండి, నేను మీ ఇంట్లో మిరపకాయలు చద్దన్నం తిన్నానని కృష్ణయ్యతో చెప్తారా? చూడమ్మా, మేము లేనోళ్ళం, దిక్కులేక ఏదో ఒకటి తింటాం. కారం కళ్ళల్లో నీళ్లు తిప్పుతున్నా ఆ నీళ్లతోనే ఆకలిని చంపుకోవాలి. నీకేం కర్మమ్మా? అది కదమ్మా అసలు కూడా వేరు. మన బాతుల సావిడిలో నేను కిట్టయ్య వనాలు తింటుంటే ఈ సచివాదం అక్కడికి వచ్చింది. వచ్చి కిట్టయ్య మిరపకాయ టక్కుని కొరికింది. కొరికేవు మంది. అప్పుడు మనకి కిట్టయ్య అన్నాడు, ఓ సీ మాత్రానికి ఎక్కేవమంటారేంటండి, మా ఇంట్లో పెళ్ళాలుగా వచ్చి ఆడోళ్ళు పుడతానే మిరపకాయలు కొరుకుతూ పుడతారు అన్నాడు. నేను కొరుకుతాను అంది, కొరగడానికి వచ్చింది, కొరికింది. నేను మిరపకాయలు తిన్నట్టు కృష్ణయ్యకి చెప్తే చాలు. ఏంట్రా నువ్వు కూకోమ్మా, కూకోమంటే ఇంత జరిగా కూడా అర్థం చేసుకోకపోతే ఎలా పెద్దమ్మా? మన కప్పల తీర్థంలో నా ముఖం మీదే చెప్పింది. ఇప్పుడు కట్టుకుందే చీర, అది మనకెట్ట ఇచ్చిందే. దానికోసమని ఎంత ఇలువైన బట్టలు ఇప్పేసిందో చూడు. ఇదేమైనా చిన్నపిల్లలు ఆటలు అనుకున్నావా? ఏట్రా మాట్లాడేది? వాళ్ళెంతోళ్ళు, మనం ఎంతోళ్ళం. మోటార్ బోట్ అయినా చేతి పడవైనా వెళ్లాల్సింది ఇంట్లోనే. గొడ్డగొబ్బలాగా ఆకాశం మీద కానీ ఎగరవో. నిజమమ్మా, వచ్చే అమ్మా అమ్మా అమ్మా, నువ్వు ఆ పరశురామయ్య గారి ఇంటికి వెళ్ళి, ఏమయ్యా నీ కూతురు నా కొడుకుని ప్రేమించింది అని చెప్పి పెళ్లి తాడేసేవా? నోరు మీరా? వాళ్ళిద్దరిని చాలా సార్లు నేను చూశాను. ఇట్టాడిదేదో జరుగుద్దని భయపడ్డాను కూడా. మందులు ఇద్దాం అనుకున్నాను. ఇవన్నీ జరగని పనులురా. ఆ పరశురావు గారికి తెలిసిందనుకో, మన కిట్టయ్య ప్రాణం మీదకి వస్తుంది. అవును, ఏడ్రాడు? నీ మందు కోసం పెదోట్లు కూడా వెళ్ళాడు. సర్లే, ఆడొస్తే ఆడినే కూకులేస్తాను. కాసేపు నాక నోటు కోసం పరశురావు గారి ఇంటికి వెళ్తాను. నువ్వు నాతో వచ్చి అమ్మాయి గారు రేవు దగ్గర బట్టలు మర్చిపోయిందని చెప్పి ఇచ్చేసి. ఒరేయ్, పెద్దలు వస్తున్నట్టున్నారు కదరా, పెళ్లి సంబంధం అడగటానికి వస్తున్నారంటావా? చెప్పాను కదండి, అక్కడ కూడబలుకుని అందుకే వస్తున్నారండి. మర్యాద చేసి లోనకి తీసుకురారా. అలాగేనండి. లోపలికి వెళ్ళండి. ఎండమ్మ గారు, దయచేయండమ్మా. రాములమ్మా, లోనకొచ్చి కూర్చోరా. పర్లేదు బాబు. పర్లేదురా, కూర్చో. ఏంటి అలా జంకుతున్నావు? జంకాల్సింది బాకీ పడ్డోళ్ళు, బాకీ తీర్చినోళ్ళు కాదు. అందులోనూ మేము కాళ్ళు గడగాల్సిన వాళ్ళం, మీరు కట్నం తీసుకునేవాళ్ళు. మీరు ఆ దస్తావేజ్ కాగితాలు ఇస్తానన్నారు కదా అని వచ్చాను.
ఆ ఎకరం కాగితాలు ఆడి చేతిలో పెడితే నాకు కుదురుగా ఉంటుంది. ఇస్తే వెళ్ళిపోతాను. మళ్ళీ రావుకాలం వచ్చేస్తుంది బాబు. రాసి బాగుంటే రావుకాలం ఏం చేస్తుందమ్మా? అమ్మాయివా? అవునండి. వచ్చిందో పని మీద చెప్పేది ఒకటి. నీ మనసులో ఏముందో, ఏం చెప్పాలని వచ్చావో, ఏం చెప్పలేకపోతున్నావో నాకు తెలుసు. అందుకే నీ తరపున నా తరపున నేనే కలుగజేసుకుని మాట్లాడేస్తున్నాను. సత్యవతమ్మా, ఇప్పేసిన బట్టలు తెచ్చుకోవాలి కదమ్మా. నిజానికి నా కూతురు పెట్టి పుట్టిందమ్మా. నీ కొడుకు పేదోడైనా నాలాంటి వాడికి అండగా ఉండదగ్గ మనిషి. చురకత్తి లాంటి కుర్రోడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అని చెప్పడానికి జంకెందుకు? నాకెప్పుడో తెలుసు. నేనే మీ ఇంటికి వద్దామని ముహూర్తం పెట్టాను. ఆ ముహూర్తానికే నువ్వు వచ్చావు. ఎప్పురాల ఇల్లులో అవుననుకున్నా, అంతస్తులో అవుననొద్దు. మీరెక్కడా మేమెక్కడండి? పిచ్చిదానా, అన్ని కోట్లు సంపాదించిన టాటా గారు చివరికి ఎక్కడికి వెళ్ళాడమ్మా? అందరూ వెళ్ళేది అక్కడికే కదా. నువ్వు కాదనకమ్మా, నీకు నమస్కారం పెడతాను. బాధ పెట్టకమ్మా. వాళ్ళిద్దరిని కలిసి చూడాలని నాకు ఆశగానే ఉంది. ఆ ఉద్దేశం మీకు కలగటం వాళ్ళ అదృష్టం. లక్ష్మీదేవి లాంటి కొడలు నా ఇంటికి రావటం నా అదృష్టం. రావులమ్మా, ఇటువంటిదేదో జరుగుద్దని నాకు ముందు తెలిసే నా కూతురికి అన్ని పనులు నేర్పాను. ఇంటి పని నేర్పాను, వంట పని నేర్పాను, పడవలు కడగటం నేర్పాను, ఇంకా చేపలు పట్టటం, గిన్నెలు దోమటం, సిల్లుపాకల్లో పస్తులుండటం, అన్ని పనులు నేర్పాను. ఇంకొకటి నేర్పితే సరిపోద్దు. అడుక్కోవటం, ముష్టెత్తటం, అది కూడా నేర్పిస్తే దీన్ని నీ ఇంటి కోడలుగా తీసుకెళ్ళదు. ఎందుకంటే పస్తులు పడుతుంటే అడుక్కు తినటానికి. ఎన్ని గుండెలే నీకు? నా ఇంట్లో రోకలు పొట్లేస్తే గానీ నీ ఇంట్లో ఆకలి పొట్టలు తెరవు. నా కూతుర్ని అడుగుతావా? కూలిదానా? రేఖలు తెగిపోతాయి, జాగ్రత్త. పోతావా? నా దస్తావేజులు నాకు ఇచ్చేయండి బాబు, నేను వెళ్ళిపోతాను. ఏంటే పెద్ద లాద్దమ్మ మొగుళ్ళ మాట్లాడుతున్నావు? అసలు నా బాకీ తీరిస్తేనే కదా దస్తావేజులు ఇచ్చేది నీకు. అదేంటండి, పొద్దున్నే మొత్తం జమ కట్టాను కదా. నువ్వు కట్టానంటే కట్టినట్టు కాదు, మేం కట్టించుకున్నావంటే కట్టినట్టు. పొలం ఇడిపించేసుకుని ఆ పొలంలో నా కూతురుతో పని చేయించుకోవాలనే నా కూతుర్ని అమాయకురాల్ని చేసి లొంగ తీసుకుని నా ఆస్తికి ఎసరు పెట్టాలనుకున్నావు. దీనికంటే 5 ఆడంగులు పెట్టుకుని వ్యభిచార కొంప పెట్టుకో. నా ఇంటి కుక్క కాళ్ళు గడగటానికి పలికిన వాళ్ళు నా ఇంటి సంబంధం అడుగుతాను. సంబంధం చేసుకుంటారో మానుకుంటారో నాకు అనవసరం. ఆవిడ కష్టపడి మీ బాకీ తెచ్చింది. దస్తావేజులు పంపండి. నా ఇంటి కుక్క కాళ్ళు గడగటానికి పలికిన వాళ్ళు నా ఇంటి సంబంధం అడుగుతాను. సంబంధం చేసుకుంటారో మానుకుంటారో నాకు అనవసరం. ఆవిడ కష్టపడి మీ బాకీ తెచ్చింది. దస్తావేజులు పంపండి. మిమ్మల్ని చంపేస్తాను. ఊరుకో పెద్దమ్మ, ఇలా జరుగుతుంది అనుకోలేదు. రేయ్, మా కిట్టయ్య వచ్చాక ఆడితో చెప్పి మీ ఎముకలు ఎరగొట్టించి ఏట్లో చేపలకి ఎర్రజిమ్మించేస్తాను రా, ఎర్రజిమ్మించేస్తాను. ఒరే పెంటయ్య, ఈ గొడవలన్నీ ఇట్లా తెలియకూడదురా. తెలియకూడదా? తెలియకపోతే ఎలాగమ్మా? తెలిస్తే ఆడెళ్ళే వాళ్ళతో కలపడతాడు. ఆడిని చంపేస్తారా. వాళ్ళు పెద్దోళ్ళు, మనం ఏమీ చేయలేము. ఏడ్చారు కిస్తే నాడేం చేయగలరమ్మా? వాళ్ళకి చెప్పడానికి ఏం లేదురా. చెప్తే నన్ను చంపుకు తిన్నట్టే. వాడికి చెప్పనని నా మీద ఒట్టేరా. నా మీద ఒట్టేరా. నీ మీద ఒట్టమ్మా. నేను చెప్పనమ్మా, కిట్టేకి చెప్పనమ్మా. లచ్చేశ్వరం కదా పెదవాళ్ళ పూడి వెళ్ళాను. ఎందుకా? పంతులు గారు మా అమ్మ నీరసానికి ఆయుర్వేద రసం పుట్టవేసి ఇస్తున్నారు.
రేపటి నుంచి మా అమ్మ మొహం చూడు నీగనగలాడిపోద్ది అంతే. కోడి పుంజుతో వస్తుంటే పెట్ట కోసం అనుకున్నానులే. చంపేతండా ఎదవా. పెంటయ్య ఏడ్రా. నిన్నటి నుంచి ఆడు కనపడటం లేదురా. సర్లే బానే. ఆ పెంటయ్య గడు అంతే, కనపడ్డాడు సావడు, ఏడిపోతాడో ఆడికే తెలీదు. శవంలా ఉందేంటి? కోపం వస్తే మండుటెండ మనసు మాత్రం వెండి కొండ వానమబ్బులాంటి వాటం నీదయా. నాకు తెలుసా మంచి చెడ్డ నువ్వు చెబితే నేర్చుకుంటా నిన్ను నమ్మినాను అంతా నీదయా.